అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభువారు నిండుగా ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకుందామండి. వాక్యం లేకుండా ఆశీర్వాదం రాదు. వాక్యం అనగా దేవుడే. ప్రియులారా, ఇక్కడ దేవుడు వాక్కై ఉన్నారు. ప్రియ స్నేహితులారా, లేఖనంలో నుంచి మనం చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, భయపడకము, నీ ప్రార్థన వినబడినది అని ఒక చక్కని మాట మనం ఇక్కడ చూడవచ్చును. ప్రియులారా, దేవుడు తన పరిశుద్ధమైనటువంటి దూతను పంపించి ఉన్నారు. ఆ దూత గబ్రియేలు దేవలోకమందు దేవుని సింహాసనం ఎదుట నిలువబడి దేవుడు సెలవిచ్చిన ప్రతి కార్యమును తెలియజేయడానికి నియమింపబడినటువంటి దేవదూత. ఇట్టి దేవదూత పరలోకమందున్న దేవుని సింహాసనాన్ని విడిచి జకర్యా అనేటటువంటి దైవజనుడు దేవాలయంలో ధూపం వేసేటటువంటి వంతు వచ్చినప్పుడు అతడు తన వంతు పరిచర్యను కొనసాగిస్తూ ఉండగా ధూపవేదికకు ప్రక్కన నిలవబడి దేవదూత జకర్యాతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ దేవదూతను చూడగానే దేవుని పోలికలో ఉన్నటువంటి ఈ జకర్యా అనే యాజకుడు భయపడ్డాడు. ప్రియులారా, దేవదూతను చూశాడు, భయపడ్డాడు. మానవుడు దేనిని చూసినా భయపడతాడు, ఏమి జరిగినా భయపడతాడు, ప్రతిదానికి భయపడతాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, మనకు భయము ఆవరించింది నలుదిశలా. ఇది దుష్టుడైనటువంటి అపవాదిని బట్టే సంభవించినటువంటి భయము. ఎందుకు వచ్చింది భయం అంటే, మన ఆది తల్లిదండ్రులు అజ్ఞాతిక్రమం చేసినప్పటి నుంచి ఈ భయము మానవ జాతిని ఆవరించింది. ప్రియులారా, ఈ భయములన్నింటి నుండి విడిపించటానికే భగవంతుడు ఈ లోకానికి వచ్చిన వారై ఉన్నారు. ప్రియులారా, మానవుడు భయపడకూడదు, దేవునితో సహవాసం చేయాలి. ఎందుకంటే మానవుణ్ణి భయపెట్టడానికి ఈ లోకములో దుష్టుడైన దైవ విరోధి వాడేటటువంటి అనేకమైన బాణములు ఉన్నవి. ప్రియులారా, అనేకమైన సమస్యలతో వాడు మానవులపై యుద్ధం చేస్తూ మానవులను భయపెడుతూ ఉన్నాడు. ప్రియులారా, మొదట మానవుని పాపిగా చేశాడు. అంటే దేవుని మాటలు వినడానికి వీలు లేకుండా దూరస్తునిగా చేశాడు. అందువలన దైవ సన్నిధికి నరుడు దూరమయ్యాడు. అందుకే దేవుడు ఏదేనులో దిగివచ్చే సమయంలో ఆదాము గారు చెట్ల చాటుకు పరుగును వెళ్ళిపోయి దాగి ఉన్నాడు. అప్పటి వరకు ధైర్యంగా ఎదురు వెళ్ళేవాడు. ప్రియులారా, ఆ క్షణం నుంచి అతడు భయపడడం ప్రారంభించాడు. ప్రియులారా, ఇబ్బంది పడడం ప్రారంభించాడు. ప్రియులారా, ఇబ్బంది ఎందుకు వచ్చింది అని చూసినట్లయితే దైవాజ్ఞను మీరినందువలన ఇబ్బంది వచ్చింది. మనకు తెలియని పాపాలు ఎన్నో మనం చేస్తూ ఉంటాం ప్రియులారా. అది పాపమని మనకు తెలియదు, కానీ ఆ పాపములను బట్టి మనకు భయము కలుగుతూ ఉంటుంది. నలుదిశల నన్నో భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివి. నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివి. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతాస్తుతులివే. ప్రియులారా, మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు సమర్పించే వారముగా ఉన్నట్లయితే సమీపముగా ఉండి స్థితిని మార్చివేస్తూ ఉంటుంది. ఈ యాజకుడు దేవుని యందు భయభక్తులు గలవాడై దేవాలయంలో ఉండగా దేవుని యొక్క దూత ప్రత్యక్షతను బట్టి అతనికి దైవ వర్తమానము అనుగ్రహించబడింది. గనుక అతనిలోని భయము అతనిని విడిచిపోయింది. ప్రియులారా, భయములను పోగొట్టేదే దైవ సన్నిధి. దేవుని వాగ్దానము
దేవుని ఆశీర్వాదము, దేవుని సహవాసము గనుక ధైర్యంబుగా నుండుము. ఓ విశ్వాసీ ధైర్యంబుగా నుండుము. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. ప్రియులారా, అలాగును దేవుని హత్య ఉంటే ఆయన మనకు ప్రతిఫలం ఇస్తారు. అట్టి ఫలము ప్రభు మనకు ప్రసాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన ప్రభువా, నీకు స్తోత్రములు. నీ సహవాసములోని దీవెనలు మానవులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాయి గనుక అట్టి ధైర్యమును, విశ్వాసమును, దైవ సహవాసమును నిండుగా అనుగ్రహించుమని, సర్వ కుటుంబములను కాపాడుమని యేసువారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.